అల్లుడు జలగా మాయా కథలెన్నో చెప్పారు, కవితలు రాశారు, కోర్టుకు వెళ్ళారు సినిమాలో. ఒరే పులి, ఓ పక్కన నీ లవ్ స్కాల్ తిరిగి పడిపోతే నువ్వు ఇక్కడ జలగలతో జలకాలంటే ఆడుతున్నావా? సురత కళ్ళు తిరిగి పడిపోయిందా? ఏంటి పులి ఇది? ఊర్లో జనాలంతా గుట్లిప్పి కొడుతున్నారా నిన్ను? తాగడానికి ఇక్కడికి వచ్చావా? సునీత, నీ ఒంట్లో బాగాలేదంటగా. ఇప్పుడే ఎరబాబు కూడా చెప్పాడు. నీకు ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగా ఉంది పులి. అయినా పిల్లడు నువ్వు ఒంట్లో బాగాలేదంటే ఇబ్బంది పడుతున్నావు. వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి. ఒరే మాయా, అర్జెంట్ గా ఒక మంచి ఎంఎన్సీ హాస్పిటల్ ఎక్కడ ఉందో చెప్పరా. వెళ్ళి ఓ ఎంబీబీఎస్ డాక్టర్ అడుగు చెప్పాను సునీత దగ్గర. మన ఊర్లో ఉన్న ఆర్ఎంపీలతో పని అవుతుంది కాబట్టి ఎంఎన్సీలు పిలవమంటున్నాను. ఒరే అల్లుడు, అది ఎంఎన్సీఓ ఎంపీసీఓ కాదురా, ఎంఎస్ ఆఫీస్. ఏదోట్లే, సునుకుని పరుగు నీకు. అయినా సునీత ఆరోగ్యమే మహాభాగ్యం. నీలాంటి రాళ్ళు సూది గుచ్చుకుంటే సర్జరీ చేశాడ. అయినా సుంటి కలుదిరు పడిపోయింది. ఒంట్లో ఏదో వచ్చి కాదు, ఇంట్లో వేడొచ్చి. అదేంటమయ్యా? అమ్మరు కదా, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఏమో కన్నమ్మ కాలం నాటిది. ఇంకా కూలర్ అంటావా? వాళ్ళ నాన్న సిటీ పాట వచ్చేదాకా కొనంటున్నాడంట. అయినా ఎలా కదరా, నాకు ఐడియా వచ్చింది. యారా, మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ తీసుకెళ్లి సుంటి ఇంట్లో బిగించేస్తావా? సునీత ఇంట్లో ఏసీ పెట్టించేస్తాం ఏంటి? మనమే ఓసీ గాళ్ళ రోడ్లట్టు తిరుగుతున్నావు. మనకి ఏసీ పెట్టించేంత డబ్బులు ఎక్కడేరా? మా అమ్మకి తెలియకుండా డిబ్బీలో డబ్బులు దాస్తున్నాను మాయా. అల్లుడు నాకు చెప్పలేదు. చెప్తే దిష్టి తెలియద్దని. దొంగ అల్లుడు. సర్లే పద, ఆ డిబ్బి పగలు కూడా పోలే, బుర్ర బొక్కడిపైన డబ్బులు దక్కే. యారా, ఈ చిల్లర కోసమేనా అన్ని చిల్లరాశాలు వేసింది? ఏంటి మా ఎలాగంటావు? చూడు ఎన్ని డబ్బులు ఉన్నాయో. నీ తెలివిలో నా తమలపాకు. ఇంత ఏసీ కాదురా, ఏసీ మీద వేసే కవర్ కూడా కొనలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది, ఎప్పటిలాగే ఏదో ట్రిక్ వేసేసి ఎవడో దగ్గర ఏసీ ఎత్తేద్దాం. ఎందుకు వచ్చిన రిస్క్ లేరా? ఇప్పటికే మన ట్రాక్ ఇక్కడ బాగా బ్యాడ్ అయిపోయింది. ఆడు లేదు తాడు లేదు. అక్కడేమో ఆడోళ్ళ కోసం పెద్ద పెద్ద యుద్ధాలు చేసేస్తుంటే నువ్వు కనీసం నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏసీ కూడా కొనలేవా? చిచి, కొట్టేలేవా? అంటే మాయా అది నువ్వు ఇంకేం చెప్పకు. ఈసారి ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. రేపు రాత్రి కల్లా సునీత ఇంట్లో ఏసీ ఉంటది, సునీత ఇల్లు కూలింగ్ గా ఉంటది, సునీత గుండెల్లో నువ్వు ఉంటావు. మాయా ప్లాన్ అన్నావు, ఏంద్రా? ఇద్దరు దేకో. ఏటా నువ్వు ప్లానింగ్ చేయమంటే డ్రాయింగ్ చేసుకొచ్చు. ఈ డ్రాయింగ్ లోనే ప్లానింగ్ ఉంది రాజుడు. ఇదిగో ఇది మన ఇల్లు. మాయా ఇది సునీత ఇల్లే కదా? సరే, ఇది ప్రెసిడెంట్ ఇల్లు. ఇప్పుడు ఆ దరిద్రుడిల్లు మనకెందుకు? ఇప్పుడు ఆ దరిద్రుడే నీకు ఆ దేవుడు అవుతున్నాడు రా. ఆడేమన్నా కలేజ సినిమా మహేష్ బాబా దేవుడు అవడానికి? కాదురా, ఇప్పుడు మన ఇదిలో ఏసీ ఉన్న ఏకైక నాయకుడు ఆడే. నాయకుడు కాదు, ఆడ పెద్ద నట్టుగాడు. నట్టుగాడో చుట్టగాడో మనకు యూజ్ అయ్యేది ఆడే రాళ్ళు. ఆయన ఇంట్లో ఏసీ ఉంది, సునీత ఏమో నీరసంగా ఉంది, సునీత మీద ఏమో నీకు బోల్డ్ అంత ప్రేమ ఉంది. సర్లే కానీ మాయా, ఇప్పుడు ఏసీని రాబరీ చేయడం ఎలాగా? లేదేద్దాం అని ఎవరు చెప్పాడు రాళ్ళుడు? ఆగేద్దాం. అర్థం కాలేదురా. ఇదిగో ఇదేమో సునీత ఇల్లు, ఇదేమో ప్రెసిడెంట్ ఇల్లు. డిస్టెన్స్ హాఫ్ లీటర్. లేదురా, అదేలే కేజీ కేజీ. అది కరెక్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ గారి ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఆ ఏసీ ఉన్న గదికి పందికి ఒక దూరే అంత కన్నం ఉంది. ఆ కన్నంలో మనం సైలెంట్ కి వెళ్ళి పైప్ పెట్టేస్తాం. ఆ పైప్ లాక్ వచ్చి సున్ని తిట్లు వేసేస్తాం. కూలింగ్, మీరేమో ఎంజాయింగ్. ఏసీ గాలేమో మనకి, కరెంట్ బిల్ ఆడికి. అమ్మా ఏం ప్లానింగ్ మాయా? నువ్వు అనవసరంగా మధ్యలో బడిమానేహో గాని, లేదంటే బిల్లు గేట్స్ అయిపోయాడు మన ఊరికి. చల్లరాదు గతం కథ. ముందెళ్ళి పైప్ పెట్టుకొద్దాం. ఏటమయ్యా కొన్నావా? అసలు భయం అనేది మన బ్యాక్ స్టోరీలోనే లేదు. ఆ చెరువు గట్టి వైపుకి వెళ్తే బోల్డ్ అని మూరలు దొరికేస్తాయి. తీసుకొచ్చి సెట్ చేసేసి కనెక్ట్ చేసేయడమే. లెట్స్ గో. ఒరే మాయా, ఇక్కడ ఇంకో పైపు ఉంది. సూపర్ రాళ్ళు. అల్లుడు హెల్పింగ్ చేయరా? సరే మాయా. ఓడి అమ్మ పావు. నువ్వెక్కమయ్యా పైపులు తీవంటే పావులు లేదునా? అయినా నాకేమన్నా తెలుసా రాళ్ళు, పొదల్లో పావులు ఉంటాయని. పొదల్లో ఉన్నాయా పావులు? సర్లే పద. బాబాయ్ ఎవర్రా మీరు? ఓడి అమ్మ పులే నువ్వా? ఏ డ్రై పైపులు పాతనపు సామాన్లు అమ్మేసి పల్లీలు కొనుక్కోడానికా? కాదు, సునీత ప్రేమ కోసం. రే అల్లుడు, అడిగిందు చెప్పోరా? మాయా అది ఒరే అసలు ఏం చేస్తున్నారా? ఏం లేదురా, ఆ సెప్టిక్ ట్యాంక్ పైప్ పోయింది, కొత్త సెట్ చేద్దాం. అలాగా? అయినా అంత దూరం మీరు మొయిలిపోతున్నట్టున్నారు కదరా. ఇవ్వండి, నా ట్రాక్టర్ లో తీసుకెళ్ళి ఎక్కడ కావాలి అక్కడ దింపేస్తాను. అక్కర్లేదు లేదురా, నో థ్యాంక్స్. అలాగే మాయా
మొయలేకపోతున్నాను. ఓ పక్క లవర్స్ అందరూ ఆ లవర్స్ కోసం పెద్ద పెద్ద బాధ్యతలే మోసేస్తారా, నువ్వు కనీసం ఈ పైపును మోయలేవా? బాబోయ్. రే ఏరబాబు, ముందు నువ్వు ఇక్కడ నుంచి దమా. సర్లేరా, ఏదో కమిషన్ కోసం అడిగాం. ఈ కౌశీలింతలోన అమ్మయ్యా, ఎంత చల్లగా ఉందో. అసలు ఈ గాలేంటి? సునీత చల్లగా ఉందా? హా, చల్లగా లేస్తుంది. అయితే ఇంకొంచెం చల్లగా ఉంటే బాగుండు పులి. అవునా సునీత? ఒక్క నిమిషం సునీత. ఏంట్రా అల్లుడు, ఏం చేసావు? ఒరే మాయ, ఈ మోటార్ ఇచ్చారా? మోటరా? అవునరా మాయ, సునీతకి ఇంకా చల్లగా లేసేలేని ప్రెసిడెంట్ పొలంలో పంప్ సెట్ దగ్గర నుంచి మోటార్ దొబ్బుకొచ్చారు. ఫిక్సింగ్ చేసి చూడడానికి అరిగిపోయి చాక్పీస్ ముక్కలో ఉంటావు కానీ నువ్వు కూడా చాకేరా అల్లుడు. సునీత ఇప్పుడు ఓకేనా కూలింగ్? నువ్వు సూపర్ పులి. ఇంతకీ ఆ ఏసీ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంక్వైరీలు గట్ట తర్వాత చేద్దిగాను కానీ ముందు ఎంజాయ్. అబ్బబ్బబ్బా, ఏసీ 16లో ఉన్న కూలింగ్ రావట్లేదేంటి? ఏమైందిరా ఏసీకి? ఇక్కడ చూస్తే బానే ఉంది, మరి గాలేమవుతుంది? ఏంటయ్య గారు ఇక్కడ ఉన్నారు? చిన్నమ్మ గారి కోసం వెయిటింగ్. ఏయ్, అదేనండి, ఇన్ని దోమలు కుట్టేస్తున్నా మగధీరాలకు అలా నుంచుని పేరు కదా. రూమ్ లో ఏసీ సరిగ్గా రావట్లేదురా. అలాంటప్పుడు డాబా మీదకి వెళ్ళాలి కదండి. ఆ ఏం చేద్దామండి ఇప్పుడు? కన్నం ఉంది ఏసీ కండి, గోడకి. అప్పుడు ఎంసీలు రాసేయాల్సింది. ఈ ఐడియా మనకు రాలేదేంటి? అవును కరెక్టే, ఎల్లో మోర్ ఎంసీలు అట్టుకొచ్చాయి. పులి, సునీత కూలింగ్ కోసం కొబ్బరి నీళ్ళు ఏమన్నా రమ్మంటావి? వద్దు పులి. ఓనో పరక బంగిడి పల్లి మామిడి ఎట్టుకొచ్చినేటి. మరి ఇంకేం కావాలి సునీత? చెప్పురా. నువ్వు కాలు కదపకుండా కూలింగ్ లోనే కూర్చో. నీకేం కావాలన్నా తీసుకొస్తాడు ఈ కూలోడు. అయితే కొంచెం కూలింగ్ తే పులి. మళ్ళీ రూమ్ లో గాలి ఆడలేదు పులి. ఏమంటానే? ఒరే మాయ, సునీత రూమ్ లో మళ్ళీ కూలింగ్ రావట్లేదంటరా. నువ్వు అక్కడ ప్రెసిడెంట్ గారు ఏం చేయడం? అదే ఉంటుండదు లేరా అల్లుడు, నీ పొట్టంకాయ నిన్నేదో ఆట పట్టించడానికి అలా చెప్పుకుంటది. లేదు మాయ, నాకే తేడా కొడుతుంది. చెప్పాను కదరా అల్లుడు, ఆ పొట్టంకాయ నిన్నేదో ఏడిపించడానికి చేసి ఉంటుంది ఫోన్. నాకేదో డౌట్ గానే ఉంది. నువ్వు ఒకసారి రా. అది కూడా మాయ, అక్కడ కుర్తాడు కన్నాను కవర్ చేస్తాడు. అమ్మ నా ప్రెసిడెంట్, నీకు ఇలా కాదు చెప్తా. అదిగా మాయ, కుట్టు కుట్టు. ఏయ్, ఇంకో రెండు దెబ్బలు. ఒక్క పక్కన ఇంకో దెబ్బ. కుట్టు కుట్టు. ఏయ్, అది అల్లుడు, అలా మోటివేట్ చేస్తుంటే నా ఫాస్ట్ తో ఈ కన్నాన్ని బ్లాస్ట్ చేసేస్తా. ఏయ్, ఇంకో రెండు దెబ్బలు. ఏంటి అల్లుడు మోటివేట్ చేయట్లేదు? పట్టపగలు ప్రెసిడెంట్ గారి ఇంటికి వస్తారా? ఎంత ధైర్యం మీకు? అంటే ప్రెసిడెంట్ గారు అని ఏం లేదండి, ఇది పందికొక్కలు వెళ్ళే కన్నం. గబుక్కి రూపంలో లేకపోతే మీరు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందని కన్నం పెట్టేస్తున్నా. కొట్టడం కాదురా, మిమ్మల్ని కట్టేయాలి. నాకు ముందు నుంచి మీ మీదే డౌట్ రా, మీరే నా ఏసీని ఏదో చేసుంటారని. మేమేం మీ ఏసీని చేయలేదండి. ఆపరా, మే నెలలో పెట్టినా మంచి కురిపించే నా ఏసీని -16లో పెట్టినా మంటలు పుట్టించేలా చేశారు కదరా. అయినా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు కావాలరా మీకు? వీళ్ళ పైప్ లైన్స్ కల్లో నేను చూసానండి. ఎక్కడికి రాని అడిగితే వాటర్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ అని సొలు కబుర్లు తప్పారండి. మీరు పిలిచాగానే తెలిసింది ఆ పైపులతో మీ ఏసీ గాలిని కబ్జా చేస్తున్నారని. ఏరా బాబు, మరి కమిషన్ అంటే ఇవ్వలేదు కదా. ఈసారి మీకు కరోనా దెబ్బలు కాదురా, కరెంటు షాకులు పెట్టాలి. అల్లుడు ఈ రోజు మన పని అయిపోయినట్టారా? రే అల్లుడు అల్లుడు, ఈ రోజు షాకులకి వీళ్ళు కాకుల్లా మాడిపోవాలి. అయినా ఈ వైర్ లో కరెంట్ ఉంది ఏంటండి? వైర్లోనే కదరా కరెంట్ ఉండేది. ఒక్కసారి మా ఇళ్లలో వచ్చి చూడండి, వైర్లు ఉంటాయి కానీ అందులో కరెంట్ ఉండదు. బట్టలారేసుకోవడానికి, బావిలో బకెట్లు కట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. అంతేలే, ఎందుకంటే ఊర్లో ఉన్న కరెంట్ అంతా మీరే వాడుతున్నారుగా, ఇక మా జనాలకి ఏమిస్తారు మీరు? ఏంట్రా వాగుతున్నావు? అవునండి, మన పక్క ఊర్లో గంట చేస్తున్నారు కరెంట్, కానీ మనకు మాత్రం గంట ఉంచుతారు. ఏంట్రా డైవర్ట్ చేస్తున్నారు? ఏసీ కోసం పంచాయతీ పెడితే కరెంటు డిటర్జెంట్ అంటూ డైవర్ట్ చేస్తున్నాం ఏం కాదండి. మీరు మాకు ఇవ్వాల్సిన కరెంట్ అంతా పక్క ఊరోళ్ళకి అమ్ము తప్పి ఆ కమిషన్లతో మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇళ్లలోకి ఏసీలు ఫ్రిడ్జ్లు కూడా కొనుక్కొని చిల్లుగా
కానీ ప్రజలారా ఒక్కసారి మన పక్క ఊరేళ్ళు చూడండి, మన ప్రెసిడెంట్ ఎంత పాపిస్తాడో తెలుస్తుంది. ఏంట్రా వాగుతున్నారు? పండగ సరుకుల దగ్గర నుంచి పిన్నిస్ దాకా ప్రతిదానికి పనులు కట్టించుకుంటున్నారు. మీరేమో డబ్బులు తోపేసి దుబారా ఖర్చులు చేస్తారంటే మేము ఊరుకోవచ్చు, కానీ మన ఊరు ప్రజలు ఊరుకోరు. ఏమంటారా? ఇలాంటి ప్రెసిడెంట్ మనం ఏం చెయ్యాలి? ఊరి తీయాలి. ఊరు బహిష్కరణ చెయ్యాలి. అక్కర్లేదు, ఆ కుర్చీ నుంచి దింపేస్తే చాలు. దింపడమనే కాదు, ఇంకొకరు ఎక్కించాలి. ఇక నుంచి మన ఊరి ప్రెసిడెంట్ మన పులి. ఏటమయ్యా నువ్వు ఆగరాలుడు. ఆయన ప్రెసిడెంట్ అవ్వాలంటే ఊరి మీద ప్రేమ ఉండాలి. వీడికి అది ఎక్కడ ఉంది? రాజ్యం మీద ప్రేమ లేని రాజు కంటే ఇంకో గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు? రండి, ఇప్పటికిప్పుడే ఎలక్షన్ పెడదాం. ప్రెసిడెంటా చిచి వాడా మనవాడా మీరే తేల్చుకోండి. నువ్వు కొట్రా పళ్ళం డప్పు. మొన్న మూల పడేసిన కూలర్ అంటే కటింగ్లు ఇచ్చారు. ఈ మామాళ్ళు చెప్పిందే కరెక్ట్. మీరు మా సొమ్ము అంతా తినేరు. ప్రెసిడెంట్ గారు ఇంకెంతసేపు నేల చూపులు చూస్తారు కానీ తలపైకెత్తాను. ఎలక్షన్ స్టార్ట్ చేస్తా. ఇదిగోండి, ఈ ఎడం చేతే బిందేమో మందే, అంటే మన పులిగారి. ఆ కుడి చేతే బిందేమో అదిగో ఆ ప్రెసిడెంట్ చిచి మాజీ ప్రెసిడెంట్. అల్లుడు నీకే ఇష్టం? సునీత అంటే ఇష్టం మాయా. తినేదిరా చికెన్ లెగ్ పీసులు మాయా. నీకు? నాకు టైగర్ రొయ్యలు అంటే ఇష్టం. నా గుర్తు రొయ్య. జనాల డబ్బులేగా, రొయ్యలదేముంది, పీతలు కూడా తింటారు. ఓకే. ప్రెసిడెంట్ గారు మన 2D పేజ్ లో కొత్త రాజకీయం మొదలైంది. ఇదిగో ఆ జెండా. మీరు మన పులిగారికి కనుక ఓటు వేయాలనుకుంటే ఆ చికెన్ ముక్క తీసుకుని ఆ చికెన్ గుర్తున్న బిందెలో వేసేయండి. ఒకవేళ ప్రెసిడెంట్ కి ఓటు వేయాలనుకుంటే అక్కడ ఉన్న ఆ రొయ్యను తీసుకెళ్లి ఆ రొయ్య గుర్తున్న బిందెలో వేసేయండి. మనం నెగ్గెత్తామంటావా? మనం నగరమేమో గానీ మనం ఇచ్చిన స్పీచ్ కి ఆ ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా ఓడిపోతాడు. అవును మాయా. 2 ఒకటే కదా. కౌంటింగ్ స్టార్ట్ అయిందో. మొదటి రౌండ్ ముగిసేసరికి మన ప్రెసిడెంట్ గారు ముందంచులో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి మన పులి ముందంచులో ఉన్నాడు. ఇక ఫైనల్ రౌండ్ రిజల్ట్స్ కాసేపట్లో వచ్చేస్తాయి. మాయా అనవసరంగా పరుగు పోగొట్టుకుంటామేమో రా. ఒరే అయినా మనకేమైనా పరువు ఉందా ఏంటి? అసలు మనం ఈ నాటకం ఆడపోతే ముందే కరెంట్ షాక్ కొట్టేసి కాటికి వెళ్ళిపోదు. కాబట్టి డౌట్లన్నీ ఆపి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇక మూడో రౌండ్ ఫలితాలకు వచ్చేసరికి మన ప్రెసిడెంట్ పులిగాడు. థ్యాంక్ యూ ఊరు ప్రజలారా. ఒక నిమిషం ఆగండి. మరి ప్రెసిడెంట్ అయ్యామంటే ఈ మాత్రం లుక్స్ మెయింటైన్ చేయాలి కదా. అవునవును. నేను మన పాత ప్రెసిడెంట్ లా కాదు ప్రజలారా. మీ అందరినీ చాలా బాగా చూసుకుంటాను. అది ఈ రోజు నుంచి రుజువు చేస్తాను. మన ఊర్లో ప్రతి ప్రజలకి ఇంటికి ఒక ఏసీ ప్రెసిడెంట్ తరపున తీసుకోండి. ఎలా చూసుకోవాలి ప్రెసిడెంట్ ప్రజల్ని? నువ్వు ఇదిగో సునీత, ఎలా అమ్మ నువ్వు? సునీత ఏం చేస్తున్నావు? ఒరే అల్లుడు ఊరోళ్ళంతా చూస్తున్నారా? చూస్తాలోనే ఇప్పటి నుంచి పనికి మాలినోడు అన్న రోజులు పోయాయి. ప్రెసిడెంట్ మనం ఇక్కడ మనం నచ్చింది చేయొచ్చు, నచ్చిన వాళ్ళతో మాట్లాడచ్చు. ఏసీ తీసుకున్నావా? తీసుకున్నా పులి. ఒకటేం సరిపోద్దులే, కొనాలు తీసుకో. అన్నెందుకు? హాల్లో ఒకటి, కిచెన్ లో ఒకటి, బాత్రూమ్ లో ఒకటి, పెరట్ లో ఒకటి. అలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. మనమే కదా ప్రెసిడెంట్, మనల్ని ఎవడాపుతాడు? ఓకే పులి. ఇంతకీ ఇవన్నీ ఎలా కొన్నావురా? అదే మా నాన్న పొలం కాగితాలు అమ్మేయండి. నన్ను రేయంటావు ఎవరా నువ్వు? పొలం కాగితాలు అమ్మేసి గ్రామ పంచాయతీ నడుపుతావా ఎదవా? ఇదిగోండి సంచి. సంతకెళ్ళి కూరగాయలు ఎట్టుకురండి. 1-2 సార్లు చూసి పుచ్చులేని వంకాయలు తీసుకురండి. పుచ్చులేని వంకాయలు కాదే, నీకు పిచ్చి పట్టింది. అయినా నేనేంటి, నా రేంజ్ ఏంటి? ఇల్లు కూరగాయలు తెమ్మంటున్నావు. మీరేం చెప్పడం చేంజ్ అయిపోయిందిగా. అయినా మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు, ఈ అమ్మ ప్రెసిడెంట్. అవును, ఇప్పుడు మీరు మాజీ ప్రెసిడెంట్. మీ మాట ఎవరేంట్రు? మీరు ఇంక ఖాళీగా ఇంట్లో కూర్చొని కూరగాయలు కోయడం, బియ్యంలో రాళ్ళు తీయడం ఏ చేయాలి. పదం లేకపోయేసరికి పిల్లని లోకం అయిపోయింది. ఎలా అయినా ఈసారి పులిగాని దింపేసి మనమే ప్రెసిడెంట్ అయిపోవాలి.
మాయా ఏంటి మాయా జనాలు ఎవరు బాధలు చెప్పుకోవడానికి రావట్లేదు నేను ప్రెసిడెంట్ మర్చిపోయేటి ప్రెసిడెంట్ అని కాదు రాళ్ళుడు, బాధలు మర్చిపోయారు. నువ్వు ఓసీగా ప్రతి ఇంటికి ఓ ఏసీ ఇచ్చావు కదా, చల్లగా తెల్లారినా కూడా తొంగుంటున్నారు. సర్లే మాయా ఆకలేస్తుంది పొదలు బేక్ పడి చేసేద్దాం. అమ్మ రోజు మీరు పట్టేసిందో పెట్టేసిందో. ఓరు బాబాయ్, ఎక్కడికి రా వస్తున్నారు? అంటే బావగారు అది టైం అయింది కదా, టిఫినీలు తిందామని. టిఫినీ లేదు స్టెప్నీ లేదు, పొలం కాగితాలు అమ్మేసిందే కాకుండా పలహారాలు కావాలరా పలహారాలు. ప్రెసిడెంట్ లేదు పెప్పర్మెంట్ లేదు, పొలం కాగితాలు తెచ్చేదాకా నీకు ఈ గృహంలోకి ప్రవేశమే లేదు. ఏంటి మాయా ఇలా అయింది? నువ్వేం బాధపడకరాలుడు, ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్, నేను నీ అసిస్టెంట్. ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లోకి మనకు ఎంట్రీ పాస్ ఉంటుంది. అర్థం కాలేదు మాయా. మన ఇల్లు టిఫిన్ పెట్టకపోతేనే ఊరంతా మనకు తాళీలు పెడతారు అల్లుడు, తాళీలు. నువ్వురా చెప్తా. అమ్మా పులిగాడు వచ్చాడు, కొంచెం టిఫిన్ ఎట్టండి. ఇంకేంట్రా మాయా అడుగుతున్నావా అడుగుతున్నావా? పిలుస్తున్నాను రాలుడు. మాయా ఇంట్లో ఎవరు లేరంటలే పద. అవును రాలుడు పద. అదేంటి ఇంట్లో ఎవరు లేరన్నారు కదా, మరి వాయిస్ ఎలా వచ్చింది? సర్లే పక్కింటి వాళ్ళేమోలే, పద ఇంకో ఇంటికి వెళ్దాం. అమ్మా పులిగాడు వచ్చాడు. ఎలా కాదు, ప్రెసిడెంట్ పులి వచ్చాడు, బయటికి రండి. మమ్మల్ని లోపలికి రమ్మన్నా వచ్చేస్తాం. ఏంట్రా మాయా ప్రెసిడెంట్ అని కూడా లేకుండా మొహమ్మద్ తరపులు వేస్తున్నారు. ఏమాత్రం ఏసీ గాలి బయటికి వెళ్ళిపోద్దని వేసేసి ఉంటారు రాలుడు. పద ఈ ఇల్లు కాకపోతేనే ఇంకో ఇంటికి వెళ్దాం. వదిలే మాయా. అదేంటి రాలుడు అలా అంటావు? నేనేమన్నా నీ పేక పట్టుకున్నానా? చెయ్యగా మాయా వదిలే మొత్తం చేయగలే ఈ మ్యాటర్. ఏమంటున్నావు రాలుడు? అర్థమైపోయిందిరా మాయా, నాకు మొత్తం అర్థమైపోయింది. మనకి మన కొంపలు తప్ప ఏ ఇంట్లోని టిఫిన్ అంటారు. అందుకే అమ్మేసిన పొలం కాగితాలు తీసుకొచ్చి మా నాన్నకి ఇస్తా, టీవీగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తా, టీవీ చూస్తూ శుభ్రంగా టిఫిన్ చేస్తా. అంటే అల్లుడు నాకు అర్థమైంది, ఇన్ని తాళ్ళని ఏం చేసి చేస్తానని కదా బిజినెస్ థింగ్స్ చేస్తా. వద్దురాలుడు, మన చేతిలో బిజినెస్ ర్యాక్ రాయలేదా దేవుడు? ఇప్పుడు మనం రాద్దాం రా మాయా, చరిత్రని చేంజ్ చేసే టైం వచ్చింది. పద బట్టలు చేంజ్ చేసుకుని వచ్చేద్దాం. అల్లుడు ఇప్పటికిప్పుడు బిజినెస్ అంటే కష్టం కదరా. మన దగ్గర ప్లాన్ లేదు, పైసలు లేవు, ఇంకా పరపతి అంటావా? దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మాయా తుమ్ నక్కో పితర్ వన్స్ అగైన్ ఊపర్ దేకేంగే. ఏంట్రా అల్లుడు అరబ్ లో బూతులు తిడుతున్నావు? అయినా నేనేమన్నానని? అలా అరబ్బ కాదే అరమా, ఇంటికే అప్పుడప్పుడు చైనీస్ ఛానల్ చూడమని. సర్లే గాని ఇప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు? తిండం కాదు మాయా, పైకి చూడమంటున్నాను. ఏంట్రా అల్లుడు చెట్టు మీద ఏమైనా దెయ్యాలు ఉన్నాయా? దయ్యాలు కాదు మాయా, దూరం మామిడికాయలు ఉన్నాయి. కోసుకుని తినేద్దాం ఏంటి? లేదు అమ్మేద్దాం. ఇది ఏ సీజన్? ఐపీఎల్ సీజన్ రాలుడు. కాదు మాయా, మ్యాంగో సీజన్. ఇప్పుడు జనాలు అంతా అన్నం కన్నా ఎక్కువగా మ్యాంగోలే తింటారు. అందుకే మనం అర్జెంట్ గా మ్యాంగో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఊర్లో చాలా మంది చేసేస్తున్నారు కదా రాలుడు. అందుకే మరి బ్రాండ్ పేరు పెట్టి గ్రాండ్ గా అమ్మేద్దాం. ఏంటి బ్రాండా? అవును, బంగినపల్లి లాగే పంగిన బల్లి అని కొత్త బ్రీడ్ ఒకటి క్రియేట్ చేసేసి కొత్త బ్రాండింగ్ ఒకటి లాంచ్ చేద్దాం. లెట్స్ గో విత్ మీ. ఒరే అల్లుడు నువ్వు చూస్తే బ్రీడ్ బ్రెడ్ అన్నాను, ఇది చూస్తే మామూలు కాయలు అనేస్తున్నాయి. జనాలు నమ్ముతారంటావా? ఇలా ఉంటే నమ్మరు గాని ఇలా చేస్తా నమ్ముతారు. ఏంట్రా అల్లుడు ఇది అవతార మామిడి పండులా ఉంది. ఈ అవతార మామిడికాయల్ని కొత్త అవతారం అని చెప్పేసి అమ్మేద్దాం అయ్యా. అమ్మా నీ తెలివితో బంగినపల్లి కాస్త పంగినపల్లి చేస్తావు కదరా. రావాలమ్మా రావాలి, ఇప్పుడే చెట్టు మీద నుంచి దింపిన తాజా తాజా మామిడి పళ్ళు. రేటు తక్కువ టేస్ట్ ఎక్కువ. మీరెప్పుడు కూడా కని విని ఎరగని, కలలో కూడా తినని రేరే మామిడి పళ్ళు ఇవి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటానే ఉంటారు. రావాలమ్మా రావాలి. రావాలమ్మా రావాలి, రావాలి రావాలి రావాలి. ఏంటి ప్రెసిడెంట్ గారివి నీళ్ళ బొడగలా? మామిడి పళ్ళురా మట్టి మొహం. అదేంటది మామిడికాయలంటే పసుపు రంగులో ఉండాలి కదా, ఈ ఏంటి బులుగు రంగులో ఉన్నాయి? పెయింట్ వేసేంలే. ఆ? ఏం లేదు, ఇప్పుడే శుభ్రంగా మినరల్ వాటర్ తో కడిగి తీసుకొచ్చాం అంటున్నాడు. ఓ, అవునా? అయినా ఇలా బులుగు రంగులో ఉండే మామిడి పళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. అయినా ఇది ఏ జాతి పళ్ళు? పంగినపల్లి అని చెప్పేసి కొత్త బ్రీడ్. ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే దుర్రం జారిపోద్ది. అబ్బా, అయితే నాకు అర్జెంట్ గా ఒక అరపరకి ఇచ్చేయండి. పరక తక్కువ లేవు. సర్లే అయితే ఏం చేస్తాంలే, ఇచ్చేయండి. ప్రెసిడెంట్ గారు కొంచెం ఫ్రీగా ఏమన్నా ఇప్పించొచ్చుగా? Of course. మామిడికాయతో పాటు లోపల ట్యాంక్ ఫ్రీయే కదా.
ఏంట్రా ఖాళీ చేతులతో వస్తున్నావు? దారి మధ్యలో మామిడి పళ్ళు ఏమైనా పడేసావా ఏంటి? లేదు, దారిలో వెళ్ళేటప్పుడే ఎలా ఉంటదానో టేస్ట్ చేశాను, అదిరిపోయింది. అందుకే మళ్ళీ కొనుక్కుందామని వచ్చాను. మన మామిడికాయలు అంటే అలాగే ఉంటాయి. ఇంకో పరకిచ్చేనా? కాదు, ఒక తట్ట ఇచ్చేయండి. ఈ ఊర్లో ఇప్పటి వరకు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అంటే నేనే. కానీ అలాంటిది ఇప్పుడు ఈ పులిగడు నన్ను దాటేసేలా ఉన్నాడు. అర్జెంట్ గా ఏదో ఒకటి చేసి వీడి బిజినెస్ ని బోర్లా కొట్టించేయాలి. ఇదిగోండి, ఎలాగో ఖాళీగానే ఉన్నారుగా, ఈ మామిడి పళ్ళు కొంచెం కోసి పెట్టండి. అయినా ఏంటి మామిడి పళ్ళు ఈ రంగులో ఉన్నాయి? తంగిన పళ్ళని కొత్త బ్రీడ్ మన పొలం అమ్ముతున్నాడు. ఊరి జనం అందరూ ఎగబడి మరీ కొంటున్నారు. అందుకే నేను వెళ్ళి ఓ డజన్ పట్టుకొచ్చా. ఈ పులిగాడు ఫస్ట్ కుర్చీని లాగేశాడు, ఇప్పుడు ఊర్లో వాళ్ళందరి దగ్గర డబ్బులు లాగేస్తున్నాడు. వీడిని ఎలా అయినా ఆపాలి. సునీత, మామిడి పళ్ళు కావాలా? కావాలి పులి. లీటర్ ఎంత? లీటరా? మీటర్ ఉంటది. మీటర్ 3 అమౌంట్స్ ఉంటే నీకైతే 30 రూపాయలు. 3 రూపాయలు. అది కూడా నేనే. సునీత, నీ దగ్గర డబ్బులు ఏంటి? ముందు నీకు ఎన్ని మీటర్ కావాలో చెప్పు. అది ఒక ఏంటి 1 మీటరా? 1 మీటర్ ఏం సరిపోతాయి సునీత? ఓ బస్తాడు పట్టుకెళ్ళి పడి ఉంటాయి. మంది ఇదంతా. ఇదిగో సునీత, రెడీ. నువ్వు వెళ్ళు, నేను ఇంటికి డోర్ డెలివరింగ్ ఏం చెప్తాంలే. థ్యాంక్ యూ పులి. సునీత, నీకోటి చెప్పాలి. ఖాళీ సంచేగా, వెనక్కి పంపించేస్తానులే. ఖాళీ సంచి గురించి కాదు, నా నిండు ప్రేమ గురించి. ఎన్నాళ్ళంటే మనం గాలిను, ఇప్పుడు ప్రెసిడెంట్ ని, ఇంటర్స్టెల్లార్ ని. అది ఇంటర్స్టెల్లార్ కాదు, ఆంట్రప్రెన్యూర్. అయితే పెళ్లి చేసుకోవడానికి ఇంకేం కావాలి సునీత? అయితే చేసుకో. సరే, నాకు లేట్ అవుతుంది, వెళ్తా పులి. బాయ్. కదా పెళ్లికి. సునీతకి నాకు పెళ్లి, సునీతకి నాకు పెళ్లి. ప్రెసిడెంట్ గారు, కాదు మాజీ ప్రెసిడెంట్ గారు, మీ కోపానికి కారణమైన వాడు, నా సునీతను నాకు దక్కకుండా చేసిన వాడు ఒక్కడే, అదే ఆ పులిగాడు. వాడి బిజినెస్ ని వాడిని బూడిద చేసామనుకో, మనకి బోల్డ్ అంత బెనిఫిట్ ఉంటుంది. నాతో చేతులు కలుపుతారా మరి? చేతులేం కర్మ, కాళ్ళు కూడా కలుపుతా. మాయా, ఈ రోజు కూడా కల్లా పెట్టి గల్లు మందరా. ఇంకో వారం ఇలాగే సాగింది అనుకో బిజినెస్, మన పొలంగా అయితే మనం ఇంట్లోకి వచ్చేస్తాయి. ఆ ఎటుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేసాను అనుకో, మా నాన్న ఆఫీస్, మనకి ఇంట్లో ఎంట్రీస్. ఇక సునీత్తో నాకు మ్యారేజెస్. మ్యారేజెస్ మాయా, పంగినిపల్లి మామిడి పండు రంగు మీరుంది, చిలకే కొట్టని జామ పండు సిగ్గు పడుతుంది. సునీత నా కోసమే పుట్టిందిలే, సునీత నా కోసమే పెరిగిందిలే. బాలసీను, ఇది వర్కౌట్ అవుద్దంటావా? ఎందుకు అవ్వదు? వాళ్ళు అమ్మేది పంగిన బల్లి అయితే మనం అమ్మేది కుళ్ళిన పళ్ళు. వీటిని తింటే జనం అరగంటలో 6 సార్లు బాత్రూమ్కి వెళ్తారు. మన ఊరంతా మోషన్ జాతరతో రప్ప రప్ప అయిపోతుంది. ఈ దెబ్బతో మన పులిగాన్ని మన ఊరి జనాలంతా టెంకలతో తరిమి కొట్టడం ఖాయం. మాయా, ఇంకో 6 రోజులంటే ఆగలేకపోతున్నాను రా. ఆ డబ్బులు ఇక బేగ వచ్చేస్తే బేగ పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఏమైంది రాలుడు, మన దగ్గర ఉన్న క్యాష్ అట్టుకెళ్ళి కాయంతాలు అట్టుకొచ్చేద్దాం. అదేట్రా మాయా, ఫుల్ అమౌంట్ ఇంకా అరేంజ్ కాలేదు కదా? మనం ఏమన్నా ఇవ్వకుండా పారిపోతాం ఏంట్రా? పద ముందెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి కాయంతాలు పట్టుకొచ్చేద్దాం. ఇంతకీ కాగితాలు ఎక్కడ ఉన్నాయి? ఏంట్రాలుడు, శుభమాన్ వెళ్తుంటే ఈ సీడబాబు గారు కొట్టు ముందు ఆపో. నీ పేడ మొహానికి అంత సీన్ లేదులేరా. అయినా అదే పిగ్ మొహం, అందరి దగ్గర కమిషన్లు దుబ్బేస్తావు కదా, ఒక విగ్గు పెట్టుకుని చావచ్చుగా. ఆ బోడిగుండు చూడలేకపోతున్నావు. ఆ బోడగుండి చూసారా? ఈ జెన్జీ బేబ్స్ అంతా పడిపోయింది. ఓరి బాబోయ్. ఏ అల్లుడు, నువ్వు ఆగు. ఈ రోజు ఈ సీటు సింపేదాకా 1 సెంటీమీటర్ కూడా కదలను. ఒరే మాయా, మన డబ్బులు ఇవ్వాల్సింది నీకే, మనకి అయితే ఇంటి దగ్గర ఉన్నాయి. ఏంటి ఈ డబ్బా మొహోడు నీకు డబ్బులు ఇచ్చాడా? ఎరా, నీకు కావాలంటే చెప్పు, నీకు కొనిస్తాను. కానీ అయితే సెక్క వడ్డీ 20. అయినా అల్లుడు, ఈ జిడ్డు మొహం గారి దగ్గర ఎందుకు తీసుకున్నావురా? ఏదో గడ్డరా మాయా, ఏదో ఇంకా టైంకి. అయినా ఇప్పుడు మన డబ్బులు ఇచ్చేస్తా, అయితే ఇచ్చేస్తాను అన్నాడుగా. ఆడివ్వడం కాదు, ఇవ్వకపోతే నేను లాక్కుంటా కదా. తమ్ముంటే లాక్కో చూద్దాం. నేనెందుకు లాక్కోనరా?
ఒక నిమిషం ఉండు, నీ పని చెప్తాను. రే ఏరబాబు బయటికి రారా. ఒరే మాయా ఎందుకు అరువు గొడవలు పెట్టుకుంటున్నావు? నువ్వు ఉండే నిన్ను చిన్నపిల్లని చేసి అటు మాయ చేస్తాడు. అయినా ఈ పూట నువ్వు కాదు, ఈ ఊరు జనం అంతా వచ్చినా నన్ను ఆపలేరు. రే అల్లుడు చూసావుగా, ఊరు జనం అంతా మనకే సపోర్ట్. రే ఏరబాబు బయటికి రారా. వీరబాబు కాదురా, నువ్వు రావాలి ముందు. మామిడి పళ్ళు అమ్మనరా అంటే మోషన్స్ పళ్ళు అమ్ముతారా? మీ పంగిన పల్లి మామిడికాయల దెబ్బకి అక్కడ ఊరంతా మోషన్స్ తో ఏడుస్తోంది. మాయా ఇదేంటి అయింది? నాకు అదే అర్థం కావట్లేదు అల్లుడు. నువ్వేం కంగారు పడకు, ఇక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అల్లుడు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాగ్ లో డబ్బులు ఉన్నట్టు ఊరు జనాలకు అస్సలు చెప్పొద్దు, సరేనా? చెప్పను మాయా, ఎవరికి చెప్పను. ఇదిగో పంతులు గారు, ఈ బ్యాగ్ లో అసలు డబ్బులు లేవు. ఊరే పాలేరు, ఈ బ్యాగ్ లో డబ్బులు లేవు. ఊరే నీకు కూడా ఈ బ్యాగ్ లో డబ్బులు డబ్బులు లేవు. కొన్ని డబ్బులు రే అల్లుడు మాకు పుచ్చి మామిడికాయలు అమ్మి మీరు వచ్చిన డబ్బులతో చెక్కేస్తారా? ఉండండి మీ పని చెప్తా. మాయా ఇప్పుడు మన డబ్బులన్నీ పోయినట్టేనా? నేను ఎలాగైపోయాను. మాకు కూడా అదే అయింది. వదలకూడదు. ఒరే నాకెందుకో భయం వేస్తుందిరా. మొత్తానికి ఏదో తిరగాల్సి జరిగిందిరా. అదేరా అల్లుడు, నాకు ఏం అర్థం కావట్లేదు. మరి మాయా సునీతనా పెళ్లి ఆగిపోయినట్టేరా. మరి ఇంట్లోకి ఎంట్రీ అది ఆగిపోయినట్టేరా. ముందు నువ్వు ఏడు పాపరా, ఎంట్రీ తర్వాత ముందు ఎగ్జిట్ ఎలా కావాలో చూడు. ఒరే బాబు, మేము ఎవరిని మోసం చేయలేదురా, మామిడికాయలు మాత్రమే అమ్మో. ఇప్పటి వరకు మా చెవులు టెంకాయలు పెట్టింది చాలు. మీరు అలాగే ఉండండి. మిమ్మల్ని కొల్లబడి చేసి పోలీసులకు అప్పచెప్తాం. మాయా పోలీసులు అంటారా? పంగినపల్లి గోరమేదపల్లి అంటే ఎలాగ ఉంటది అల్లుడు. అప్పటికి నేను నీకు చెప్తానే ఉన్నా. నాకేం చెప్పారు మాయా? ఏదో చెప్పాను లేరా, ఊ అనొచ్చుగా. ఏమిట్రా మీ మెదవ సోది? 2 నిమిషాలు కోఆపరేట్ చేయండి, మిమ్మల్ని కొల్ల పొడిచేస్తాం. చేస్తారంటారా మాయా? నాకు వినపడింది లేరా అల్లుడు, మళ్ళీ చెప్ప. పంతులు గారు, మాకు నిజంగా ఏ పాపం తెలియదండి. మా మీద ఎవరో కుట్ర చేసి ఇలా కార్నరింగ్ చేస్తారు. కార్నరు లేదు, పాప్ కార్నర్ లేదు. కారణాలు చెప్పకు. అలా అంటారేంటండి? అసలు ఈ మ్యాంగో మోషన్ వెనకాల ఉన్న మనిషి ఎవరో తెలియాలి కదా. ఏ మీకు బాధ్యత లేదా? మీరు భారత పౌరుడు కాదా? మీరు భారతీయుడు సినిమా చూడలేదా? నేనైతే మన టీవీలో వేసినప్పుడు భారతీయ 2 చూసాను. అది చూడండి మన పాలేరుని ఎంత బాధ్యతగా ఉన్నాడు. మీరు కూడా మాకు కొంచెం టైం ఇవ్వండి. అసలు దొంగలు పట్టుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాం. ఆగుతాంరా, కానీ ఒక కండిషన్. ఇలాంటి బ్యాగే ఇంకోటి ఇవ్వాలి మీరు. బ్యాగే కదండి, ఒకటి కాకపోతే 2 తీసుకోండి. ఇంకో బ్యాగ్ ఇచ్చేస్తామే, తీసేసుకోండి. మీ పిండాలు పితికలు ఎత్తుకెళ్ళా. బ్యాగ్ అంటే ఖాళీ బ్యాగ్ కాదురా వెదవా, ఇలాంటి డబ్బుల బ్యాగ్ ఇంకొకటి. అదేంటండి, ఆల్రెడీ ఉన్న బ్యాగే లాగేసుకున్నారుగా. ఇది మీ దగ్గర కొన్న మామిడి పళ్ళకి రీఫండ్. మీరు ఇవ్వబోయే బ్యాగ్ ఏమో మాకు జరిగిన నష్టానికి పరిహారము. సర్లేండి. ఏంటమ్మయ్యా అలా అడగడం? నువ్వేమి ఇచ్చేస్తానన్నావు? రే అల్లుడు, నేను ఇచ్చేస్తాను కానీ ఇచ్చానా? అయినా మన దగ్గర ఏముంది, వ్యాపారం ఎలాగో ఎండి చేప అయిపోయింది. ఇంకో వ్యాపారం చేయడానికి ఏమో జనాలకు మన మీద నమ్మకం పోయింది. మరి ఎలారా? ఏమిట్రా మీ గుసగుసలు? మాకు డబ్బులు ఇస్తారా తెస్తారా? ఇచ్చేస్తానులేండి, కాకపోతే మాకు కొంచెం టైం ఇవ్వండి. సరే, 3 దినాల్లో గనక డబ్బులు ఇవ్వకపోతే మీ దినాలు అయిపోతాయి. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం వీళ్ళ పంగినపల్లి బిజినెస్ ని చెడగొట్టేశాం. ఇక మీరు ప్రెసిడెంట్ అవ్వడమే బ్యాలెన్స్. మీకు ఇంకా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా పాలసీను. మాయా ఉన్న డబ్బులు కొన్న బంగారం మొత్తం ఊళ్ళో లాగేసుకున్నారు. ఆ కాగితేమో ఇంకా అరబాబు గారి దగ్గర ఉండిపోయినాయి. ఇంకో బాకనేమో సునీతన వెళ్ళాగిపోయింది. ఇప్పుడేమో ఎన్ని కాదన్నట్టు నువ్వు 3 రోజులు ఇంకో బ్యాగ్ డబ్బులు ఇస్తానంటున్నావు. ఈసారి ఎందుకు మన బాణాల్లా గాలి ఎగిరిపోతాయి. ఏమవుతున్నాయా? రే అల్లుడు, బాణాలు తానాలు అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. 2 నిమిషాలు నన్ను థింకింగ్ చేయని. చెక్కేస్తారు మాయా. వచ్చింది. రే అల్లుడు, అసలు మనం ఈ పొజిషన్ కి రావడానికి గల కారణమైన పర్సన్ ఎవరు తెలుసుకోవాలరా? ఎలారా మాయా? నాకు ఐడియా వచ్చింది, పద చెప్తాను. ఈ సెట్ గాడే రాలుడు ఇప్పుడు మన సర్వైవర్. రండి మన్మద, వెల్కమ్ టు మై డెన్. డస్ట్బిన్ లో ఉంది, దీని డస్ట్ బిన్ హెయిర్ పిన్ మనకి ఇప్పుడు ఎందుకు రాలుడు? అయినా మనకి ఇప్పుడు వీటితో పని కానీ ఈ డస్ట్ బిన్ చిచి ఈ డెన్ తో పనే ఉంది. అది కాదు కానీ 5 స్టార్ రేంజ్ లో ఉండడు. ఇలా 7 స్టార్ ఎబిలిటీ. నువ్వే అడగరాలుడు. వదిలేరు బాబు, మళ్ళీ 10,000 అడుగుతాడు. ఏ మన్మద, మీలో మీరు మాట్లాడుకునేదేనా, నాతో ఏదైనా మాట్లాడుతుందా? అంటే మన్మథరావు గారు, మనకి ఇప్పుడు ప్రాబ్లం వచ్చి పడింది. మీరే ఎలాగైనా సాల్వ్ చేయాలి. బాల్ పడిపోయిన ట్యూబ్ లో ఉన్నాడు, ఈడని సాల్వ్ చేస్తామయ్యా. రే నువ్వు గమ్మునుండు.
చూడు. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందిలే మన్మదా. ఈ గ్యాప్ లో ఎలా అండి? ఆకాశంలో అంజనం వేసానులేరా. తెలిసిపోయిందా మాకెవరు తప్పేసినా తెలిసిపోయిందా? ఎవడాడు ఆడి పేరేంటి, అడ్రస్ ఏంటి? ఖర్చు అవుతుందిరా మన్మదా. ఎంత ఎంత ఎంత? లక్షణంగా ఓ లక్ష. అయ్యి బాబాయ్ లచ్చ. ఇదేంట్రా మాయ, మనమే బొచ్చెట్టుకుని అడుగుంటే ఇట్లా అంటాడు. ఏ మన్మదా, క్యాషా కార్డా? గోల్డ్. ఇది లక్షకు తోగదరా మన్మదా. ఇది అడ్వాన్స్ అండి, ఆ పని అయ్యాక మిగతా పేమెంట్ చేసేస్తాం. కాల్ చేయకు, అది గోల్డ్. అయితే ఓకే. ముందు అర్జెంట్ గా ఆడెవడో చెప్పండి, మాకు అసలుకే టైం లేదు. టైం కాదురా మన్మదా, ఇక్కడ తోగట్లేదు. ఫుల్ పేమెంట్ అవుతేనే గానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దక్కదు. ఆయనే ఉంటే తెలసేరు ఎందుకని ఆ డబ్బులు మీ దగ్గర ఎందుకు? సరేరా మన్మదా, మీరు ఇచ్చిన డబ్బులు బట్టే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీకు దెబ్బేసినోడు పెద్ద దూల బెండకాయ గోడు. ఆడి ముఖం మైదా పిండిలాగా ఉంటది, కాళ్ళు ఎండిపోయిన ములంకాడలాగా ఉంటాయి, వాడి చెవులు చాటల్లాగా, గొంతు గుణకరాలు వేసి ఊపిన డబ్బాలాగా, టోటల్ వాడి బాడీనే ఒక బీడీలా ఉంటుంది. మా ఊర్లో ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారు, కానీ గట్టిగా గుర్తుపడడానికి ఏదైనా హింట్ చెప్పు. చెప్తా. ఎవరు కుడిపాదం మీద అయితే కళాకండ స్వీట్ అంత పుట్టుమచ్చుంటదో వాడేరా మీకు కాటేసిన ఖతర్నాక్ గడు. థాంక్స్, ఉంటాం. మాయా మన్మధరావు గారేట్రా కళాకండి అది ఇది అంటున్నాడు. ఏమైనా స్వీట్స్ పెట్టుకోమన్నాడా? రే అల్లుడు, అసలు ఏమన్నావురా నువ్వు? అయినా మాయా ఇప్పుడు పాదాల కింద పుట్టుకొచ్చారంటే ఎంతమంది నేర్చుతాం? ఎంతకాలరా అల్లుడు, తప్పదు మనకి, ఇది మనకే డూ ఆర్ డై సిచ్యువేషన్. లేదు మాయా, మనం ఈ డ్యామేజ్ నుంచి బయటపడితేనే చురుకులకు మ్యారేజ్ అవుతుంది. ఇంకెందుకు లేటు, వేట మొదలు పెడదాం పద. ఏంట్రా మాయా, ఎక్కడానికి వెళ్దామని చెప్పి ఎదవింటి తీసుకొచ్చావు? రే అల్లుడు, ఈ ఎదవే మనకి ఇస్తరా కేసేడేమో నా డౌట్ రా. ఈడగాని సీన్ లేదనే. సీనో పేనో ముందాడు పాదం మీద పుట్టుమచ్చ చూస్తే తెలిసిపోతుందిగా. ఏంట్రా ఇలా వచ్చారు? అంటే మీరు సచ్చారేమో, చిచి మంచిగా ఉన్నారో లేదో అని పలకరిద్దామని వచ్చామండి. మాజీ ప్రెసిడెంట్ గారు. ఆ? మాయా పుట్టుమచ్చ పాదాలు. ఏంట్రా బాధాలు అంటున్నారు? మనుషులు తీసుకొచ్చారేంటి? అది బాధాలో బాదం పాలో కాదండి, మా బాధలు చెప్పుకుందామని మీ దగ్గరికి వచ్చాం. రే అల్లుడు, ముందు మన మాజీ ప్రెసిడెంట్ గారి ఆశీస్సులు తీసుకో. తీసుకో మాయా. రే అల్లుడు తీసుకో. నేను అడగాల మీద పన్నా. రే నేను ఆశీస్సులు తీసుకోమంది ఆడేదో పెద్ద పెద్ద మనిషి కాదు, ఆడి పాదం మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూస్తామని. ఓ అవునా మాయా, అలాగే రే ఏంట్రా మీ గుసగుసలు? ఏం లేదండి, కాళ్ళ మీద పడ్డం కాదు మాయా, ఏకంగా కాళ్ళే కడిగేస్తానని అంటున్నాడు మన పులిగాడు. మీరంటే అంత రెస్పెక్ట్ మరి. అవును. రే అల్లుడు కానీ. పులి ఏంట్రా ఏమైంది? అంటే ప్రెసిడెంట్ గారు అది మీ పాదాల కింద బాగా మట్టి పెట్టేసింది. చేతులు అయితే వచ్చేస్తా లేదంటే కొబ్బరి బిజ్జాన పట్టాలా అని చూస్తున్నా. ఓ అదా, సరే. రే ఏంట్రా అప్పుడే అయిపోయిందా కడగడం? అవి ఏమన్నా మురికి పట్టిన అంట్లా అండి, అన్నిసార్లు తోమడానికి. పవిత్రమైన మీ పాదాలు ఎక్కువ కడిగితే అరిగిపోతాయి. అవును. రే అల్లుడు ఏమైందిరా, ఉందా పుట్టుమచ్చ? పుట్టుమచ్చలేదు గిట్టుమచ్చలేదు మాయా, అటు పాదం అంతా నేను రాసిన ఎగ్జామ్ పేపర్ లాగా తెల్లగా ఉంది. అరే అల్లుడు, అసలు నువ్వు చూసింది కుడికాలేనా? నువ్వు ఆగే. అయినా మన్మరావు అంత క్లియర్ గా చెప్తే కుడికాయలు పాదం కింద పుట్టుమచ్చ ఉంటదని. అయినా నేను అంత ఎరుమాదం కాదు కదా మాయా. ఇదిగో ఇది నా ఎడం చెయ్యి, ఇది నా కుడి చెయ్యి. ఇదిగో నీ ఎడం కాలు నా కుడి చేతి ఉంది కాబట్టి నీ కుడికాయలు. అవును రాలుడు, కరెక్టే. సర్లే రాలుడు, ఊర్లో నువ్వు పట్టుకోవాల్సిన కాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, పద. అల్లుడు అయ్య బాబాయ్ ఏంటిది ఇలా లాగేస్తున్నారు? కాళ్ళు లాగడం కాదురా, నీ కాళ్ళకు పట్టీలు చేయించాలని నీ కాళ్ళ సైజ్ చూస్తున్నాడు. ఏది నువ్వు ఓసారి ఆ పాదం ఎత్తు. అదేంటి పట్టీలు నా పిల్లలంటూ పెట్టుకోరు కానీ నేను ఎందుకు పెట్టుకుంటాను? నీకు అన్ని డౌట్లే. అయినా నీ పెళ్ళం కాళ్ళు ఆడ పట్టుకుంటే ఏం బాగుంటది, అందుకే నీ కాళ్ళు పట్టుకున్నాడు. ఆడ చెప్పినట్టు చే, నీ చేతికి ఎన్ని పట్టీలు వస్తాయి. అదేంటి కాలు కన్నారు కదా? అదే కాళ్ళకి. ఒరే అల్లుడు కానీ రా. ఒరే మాయా, అయితే అయింది. ఆ పాలేరు పిల్లం పాదం మీద కూడా చూసాల్సిందిరా. రే అల్లుడు, రెస్పెక్ట్ ద లేడీస్, డోంట్ సస్పెక్ట్, పద. ఓర్ని కాబోయే మామని చెప్పక ముందే కాళ్ళ మీద పడిపోతున్నాడు. మావయ్య గారు నన్ను బ్లెస్ చేయండి. బ్లస్ లేదు బుస్సు లేదు. ఏంటండి సుబ్బారావు గారు, ఇది పొట్టంత మనిషి మీ కాళ్ళ పట్టుకుని బ్లెస్సింగ్స్ అడిగితే పుషింగ్స్ చేసేస్తారా? ఇప్పుడు నేను పట్టుకుంటా, మీరేం చేసుకుంటారో చేసుకోండి. అల్లుడు ఓ మిస్టేక్ చేస్తావురా. ఏంటి మాయా అది? ఏం లేదురా, సునీత కాళ్ళు కూడా పట్టేసుకోవాల్సింది. మాయా నా సులుతిని అనుమానిస్తావా నువ్వు? తప్పదురా అల్లుడు, సిచ్యువేషన్ డిమాండింగ్. ఇందాకేమో ఉమెన్ పెట్టన్నావు, ఇప్పుడు నా గర్ల్ పెట్టుకుని అవమానిస్తున్నావు. అది కాదురా అల్లుడు. అది కదా, ఆయన నువ్వు పోతు నీ పక్కన రాసిపోద్దు. ఆ బాధతో నేనే పడతాను. నీ కుడకలు ఎత్తరా, కాలెత్తమంటే తీర్త పెట్టరా. వీడికి ఇలాగా కూడా చెయ్యి ఎత్తరా. వీడి కాళ్ళ మీద కొనలేదు.
ఏమిట్రా ఇది డబ్బులు తెమ్మంటే కాళ్ళు పట్టుకుంటున్నా కరుణించేదే లేదు కనికరం లేకుండా కొడతా పంతులు గారు పాలు పరమాన్నం పులిహార దద్దోజనం నైవేద్యం మీ పాదం మీద పుట్టు మాత్రమే పంతులు గారు మీకేమాల్సిన రుణం తీర్చేసుకుంటా పంతులు గారు. ఏమైందిరా నీకు దిష్టి నిమ్మకాయలు ఏమైనా తొక్కేమేమిటి ప్లీజ్ పంతులు గారు ప్లీజ్ ఒక్కసారి మీ కాలు చూపించండి. ఇందాక నుంచి కాళ్ళు కాళ్ళు అంటున్నావు పాదాల రేఖలు చూసి ప్రెడిక్షన్ ఏమన్నా చెప్తున్నావు ఏంట్రా విధావా ప్రొడక్షన్ కాదండి పంతులు గారు మన ఫ్యూచర్ దీని మీద ఆధారపడింది. ఒక్కసారి మీ కాలు చూపించండి చాలు. కనిపిస్తానే ఉంది కదరా అదేనండి మీ కుడికాల పాదం. ఇదేనండి కుడికాలు ఎత్తమంటే వెనకాల ఎత్తున్నారు. నువ్వు అడిగింది కుడకాయలే కదరా నా కుడి చేత కొన్న కాలు ఎత్తండి. అదా అబ్బా ఈ కాలు సెన్సం లేదు. ఇప్పుడు ఎలాగా ఇంకెవరున్నారు? మామగారు చెప్పినట్టు జెంట్సే కాదు ఆర్ లేడీస్ కాలు కూడా ఎత్తుకెళ్ళి. అయ్య బాబా పిల్లడా ఏంటిది? ఈ రోజు నా పుట్టినరోజు పరం. యారాలుడు అయ్యిందా? ఒరే మాయా ఎవరి పాదం మీద పుట్టుమైతే లేదురా. ఆ మన్మధరావు గడు ఏమైనా అబద్ధం చెప్పాడంటావా? ఆడికి అంత సీన్ లేదురా. అంటే అబద్ధం చెప్పాడంటావా? ఏహే అది కాదు, ఆడికి అబద్ధం చెప్పే అంత సీన్ లేదంటున్నా. అంటే ఇప్పుడు చెప్పింది నిజం అంటావుగా? 100%. రే అల్లుడు, ఇప్పుడు దాకా చేసిన నక్కల వేట చాలు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద. అదేంట్రా అల్లుడు, ఎక్కడికి వెళ్తున్నావు? అదేదో బదలు కొడతానన్నావు కదా మాయా, సుత్తుడు కూర్చోద్దామని. ఓరి నా సుత్తి మొహం, నేను అంటుంది అసలైన వెళ్ళిన ఎవడో అర్థమైంది. ఆ దగ్గరికి వెళ్దాం పద. అసలు వెళ్ళా ఎవరమయ్యాడు? ఇంకెవడు, ఆ పాపాల పాలసీంచాడు. అదేంటి మాయా నీకెలా తెలుసు? తెలియడం కాదు, ఇప్పుడు తెలుస్తుంది. అబ్బా అబ్బా, ఈ ముళ్ళేంటి ఇలా గుచ్చుకుంది? ఒరే మాయా మర్చుంది. కాకపోతే ఎడంకాల మీద ఉందిరా. అయితే ఈడు కూడా ఇలం కాదేమో మాయా. ఒరే అల్లుడు, ఎల్నాడే? అదేంటి మాయా మర్చి కుడికాల మీద కదా ఉండాలి. అదిగో చూడు అది ఎడంకాల మీద ఉంది. ఒరే అల్లుడు, అది ఎడంకాలు కాదు కుడికాలే. కుడికాదు ఎడమది అది తెలియదేంటి? ఒరే అల్లుడు, నీకు ముందు నుంచి ఇదే చెప్తున్నాను, నువ్వు నా మాట ఎంతైనా కదా. అది కుడికాలు, ఎడంకాలు కాదు. అలాగేలాగవుతుంది మాయా, అది ఎడంకాలు కదా. ఇట్లా చెప్తాను, ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ? అది కదరా మాయా, ఇప్పుడు నాది రైట్, ఇదిగో ఇదేనా నా రైట్ అంటే అదిగో నీ రైట్ లెగ్ అంటే ఇది, ఇదిగో ఇది లెఫ్ట్, అదిగో నీ లెఫ్ట్ లెగ్. రే అల్లుడు, ఇది నాకు ఇందాకే తెలుసు గానీ నాకెందుకో తేడా కొడదు. ఓసారి నా పక్కన నిలబడు. రే అల్లుడు, ఇదిగో ఇది నా రైట్ హ్యాండ్ రైట్ లెగ్, ఇదిగో ఇది నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. ఇప్పుడు నీ చూపించు. ఇదిగో మాయా ఇది నా కుడి చేయ కుడికాలు, ఈ ఎడం చేయ ఎడంకాలు. ఇది ఎడంకాలు ఇది కుడికాలు. ఈ అదవలు అయిపోయారా? అయ్యం కాదు అయ్యావు, నువ్వయ్యావు. నేను పొద్దున్న నుంచి చెప్తుంటే నా మాట అనకుండా ఉన్న టైం అంతా బొక్కెట్టేసావు. ఇప్పుడు ఎలా మాయా? ఏడిసిన చాలు ఆపు, ముందెల్లా పాలసీన్ గాని పట్టిద్దాం. ఎలా మాయా? ఊరోళ్ళందరినీ పిలిచి పాలసీన్ గాని పంచాయతీలో నిలబెట్టి దొంగని ప్రూవ్ చేసేద్దాం. నిజమయ్యా, ఎలాగ దొంగ దొరికేసారు కదా, ఇప్పుడు వాళ్ళందరి ముందు పట్టించేద్దాం. అమ్మా అమ్మా అమ్మా, మాయా ఎంత పని చేశారు మాయా ఈ దొంగ దొరుకు? అవును రాళ్ళుడు, దొంగ దెబ్బ తీశాడు కదా, ఆడి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోను. ఆల్రెడీ గుచ్చిపోయింది లేరా, దాన్ని ఎలా పట్టిద్దాం అది చెప్పు. చెప్పాను కదరా, ముందు చాటింపేసి సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ పిలుద్దాం. తర్వాత దండోరా వేసి దండించేద్దాం. కష్టమయ్యా, ఇంకెందు లేటు, నువ్వు ఎక్కడి నుంచి పిలిచాయి, నేను పైకి పిలిచేస్తా. ఏంట్రా ట్రై చేస్తున్నావు? పైకి అక్కడి నుంచి పిలుద్దాం అనుకున్నాను, కానీ జారిపోతున్నాను. అయితే ఒకసారి ఆగరా. ఏయ్ శివయ్య! ఓకే మాయా, లెట్స్ స్టార్ట్. ఊర్లో ఉన్న ప్రజలారా. మాయా మరి ఊర్లో లేని ప్రజలు? కష్టరాలుడు, ఊర్లో లేని ప్రజలారా, దొంగ దొరికేశాడు. అందరూ రారండి. ఏమైందండి? ఎందుకు నన్ను ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు? దొంగ దొరికాడని ఎవరో చాటింపు వేశారు కదరా. దొంగ ఏమో నాకు తెలీదు, నేను వెళ్తాను. ఎక్కడికి రా వెళ్తావు? పండు మామిడికాయలు పిచ్చి మామిడికాయలు చేసి మమ్మల్ని పిచ్చి నాయాలను చేసావు కదరా. నేనేం చేశాను? నాకు మీరేం మాట్లాడుతున్నారు ఏమీ అర్థం కావట్లేదు. యాక్ట్ చేసిన చాలే గాని ఊరు జనం ముందు నిజం ఒప్పుకో, లేకపోతే మీ గేదె గంగాకి పొడిచే గేదె ఇంజక్షన్ ఉంటది కదా, దాన్ని తీసుకొచ్చి నీకు పొడిచేస్తాను. దేనికి? నేనేం చేశానని? ఏట్రా నీ చొక్కు? నాని పని చెప్తారు. మీ సర్కస్ సాపి ముందు దొంగ ఎవడో చూపించండి. మీరేటండి పంతులు గారు, కేజీఎఫ్ అంతా చూసి రాఖీపై అంటే ఎవడని అడిగినట్టు, ఈడే దొంగ
అని చెప్తుంటే ఏమిట్రా పాలసీను నువ్వా? నేను కాదండి, అసలు వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? పంతులు గారు కావాలంటే కాళ్ళెత్తి చూడండి, మీకే కనపడుతుంది. పొద్దున్న నుంచి నువ్వు అందరి కాళ్ళు ఎత్తావు, ఇప్పుడు నన్నేమో వేరే వాడి కాళ్ళు ఎత్తమన్నావు. ఏట్రా నీ కాళ్ళ పంచాయతీ? అబ్బా గుండు పక్కడిపోయింది. అది కాదండి బాబు, అది కాళ్ళ కింద ఉంది ప్రూఫ్. అవునా? ఇక్కడ ప్రూఫ్ ఏముందిరా? ఒక మచ్చ ఒక బొక్క తప్ప. మరి అదేనండి ప్రూఫ్. ఇదేమి దిక్కుమాలిన ప్రూఫ్ రా? మా మన్మథరావు గారు చెప్పాడండి, మెయిన్ కల్ప్రిట్ కుడికాల కింద కళాకందంత పుట్టుమచ్చ ఉంటదని. సో ఈడే ఆ దొంగ. అవునా? ఏమిట్రా పాలసీను నువ్వు చేసింది? బాబోయ్, ఈ ఊరోళ్ళంతా నన్ను కుల్లబడి చేసేలా ఉన్నారు. ఇప్పుడు ఎలా అయినా తప్పించుకోవాలి. ఆగండి పంతులు గారు, నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఏమిటి? ఇప్పుడు మీ వీప్ మీద విమానం అంత పుట్టుమొచ్చింది, అందుకని వియత్నాం లో వేరే వనితలతో విలాసాలు చేసింది మీరే అంటే మీరు ఒప్పుకుంటారా? నేనెందుకు ఒప్పుకుంటాను రా? కదా. ఒరే పాలేరు, నీ తొడ మీద తొండంత పుట్టుమొచ్చుందని థాయిలాండ్ లో థాయ్ మసాజ్ చేయించుకుంటున్న తోపుగాడు అని నిన్నంటే నువ్వు తట్టుకోగలవా? అలాంటి అనకండి బాబు, మా ఆవిడ పక్కన ఉంది. మరే ఒరే ఏరబాబు, నీ జబ్బ మీద జాంకాయంత మచ్చుంది, అందుకని జగ్గంపేట జిమ్మి తోటల్లో జీడి గింజలో అని రికార్డింగ్ డాన్సులు చేస్తుంది నువ్వే అంటే నువ్వు జీర్ణించుకోగలవా? అయ్య బాబాయ్, అలా నన్ను ఎందుకంటారండి లేనిపోని. చూసారు కదా, మరి మీలో ఎవరు ఒప్పుకున్నప్పుడు మరి నేనెందుకు ఒప్పుకోవాలి? నా మీద లేనిపోని అబండాలు వేయడం న్యాయమేనా? ఏనా మరి వీడిని ఎందుకు ఇరికిద్దాం అనుకున్నారు? ఇరికించండి బాబు, ఈడే దొంగ. అదిగో కాళ్ళ మీద మచ్చ. ఒరే పుట్టోడా, మచ్చా గిచ్చ అంటే గిచ్చ పగిలిపోదు. ఎంత ధైర్యం రా నీకు? ఆగి పని చెప్తాను. ఏంటని? అన్యం పుణ్యం తెలియని మా పాలసీని బాబు మీద ఎన్ని నిందలేస్తావా? అన్యం పుణ్యం తెలియనాడా? మరి థ్యాంక్ యూ పంతులు గారు, నన్ను అర్థం చేసుకున్నారు. జనాలు నేను బాగా అర్థం చేసుకుంటాను రా. అసలు ప్రెసిడెంట్ అవ్వాల్సింది నేనే అనుకో. అదంతా ఇప్పుడు ఎందుకులే గాని వీళ్ళని ఏం చేద్దామో నువ్వే చెప్పు. నా మీద ఇంత పెద్ద మచ్చేసినందుకు గాను. అదే మచ్చ మచ్చ. ఏచీ నోర్మీరా, ఆ మచ్చ కాదు, నా మీద ఈ మచ్చేసినందుకు గాను వీడి ఒంటి నిండా పుట్టు మచ్చలు పచ్చబొట్టులు పొడుస్తాం. పుట్టు మచ్చలు పచ్చబొట్ల వేసేద్దాం. కానీ ఆగుదాంరా, దానికి ఇంకా సమయం ఉంది, నేను చెప్తాను. రే, మీకు నేను చెప్పినవన్నీ గుర్తుంది కదా, ముందు మీరు అది చేసుకురండి. ఇలాంటి వెధవేషాలు వేసి సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగేనండి. రే జంపింగ్ జపాన్స్, నన్ను పట్టిద్దామని చూసి మీరే బొక్కబోర్లా పడినట్టున్నారు. నన్ను పట్టుకోవడం మీకు చేతనవదు గాని పోయి మీ పని చూసుకో. మాయా, ఏంటి మాయా అలా జరిగింది? ఇంక మన పని అయిపోయినట్టేనా? అల్లుడు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కే ఫోన్ చేయాలి. కాబట్టి మనం కూడా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకున్నాం. మనం పోయే మాయా, మనం పోలేదుగా. ఓరినా అరమెద్దుడు అల్లుడు, ఇప్పుడు మన మామిడికాయ వ్యాపారం కదా దెబ్బడిపోయింది. మళ్ళీ అదే మామిడికాయ వ్యాపారం చేసి ఆ పాలసీని కానీ బుక్ చేసేద్దాం. ఎలారా మాయా? ఏముంది, మళ్ళీ మనం మామిడికాయల బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకో, ఆ పాలసీని గడి మైండ్ లో కుళ్ళు మొదలవుతుంది. దాంతో లాస్ట్ టైం ఎలా దెబ్బేస్తారో ఈసారి కూడా అలాగే దెబ్బేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తాం. మనం మాత్రం వాటిని క్యాచ్ చేసేసి ఊరు జనం అందరి ముందు పట్టించేద్దాం. మళ్ళీ మన బిజినెస్ మన చేతికి వచ్చేద్ది. దాంతో డబ్బులు, దాంతో పొలం కాగితాలు, అలాగే ఆ బుట్టం కాగితం నీ పెళ్లి కూడా అన్ని ఒక దెబ్బకే అయిపోతాయి. అవునరా మాయా, ఇంటికి నాకు డౌట్. ఇప్పుడు మనం మ్యాంగో బిజినెస్ చేసిన మన దగ్గరికి వచ్చి ఎవరుకుంటారు చెప్పు? దానికి నా దగ్గర సెటప్ ఉందలేరా. రే మాయా, మళ్ళీ మా వ్యాపారం మన దగ్గరికి వచ్చేసిందిరా. గల్లా పెట్టి గలగల్లాడిపోతుందిరా. గలగల కాదురా అల్లుడు, విలవెల్లాడిపోతుంది. ఈ డబ్బులేం మనవి కాదు, ఆలయే. మళ్ళీ వాళ్ళకే ఇచ్చేయాలి. పక్క ఊరోళ్ళని సెట్ చేసా. ఆహా, చెట్టప్పన్న ఇందాక ఇదినా. వీళ్ళని పాతాళంలోకి తొక్కేసామనుకుంటే వీళ్ళు మళ్ళీ పుట్టలోని పాముల్లా బయటికి వచ్చి బుసలు కొడుతున్నారేంటి? మళ్ళీ మనం ఏదో చెయ్యాలి ఎక్స్ ప్రెసిడెంట్ గారు. అవునవును, మళ్ళీ మనం ట్రాక్టర్ ఎక్కాల్సిన టైం వచ్చింది. రే, మీకు ఇచ్చిన గడువు ఇంకొక 6 గంటల్లో ముగుస్తోంది. డబ్బు మూటలు ఇవ్వలేదనుకో మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ డబ్బులు కాదండి, అసలు మీ జబ్బులకు కారణమైనోడు ఎవడో నేను చెప్తానుగా. చీకటి పడ్డాక అదిగో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వెనక్కొచ్చి దాకోండి. అసలు నిజమేంటో మీకు చూపిస్తా. ఏమిట్రా, మస్కా కొడదాం అనుకుంటున్నారా? మస్కా చెస్కా కాదండి, చెప్పినట్టు వచ్చేయండి, మీకు నిప్పు లాంటి నిజాన్ని చూపిస్తా. ఏంట్రా ఇది, వచ్చి గంట అయింది, ఇక్కడ దోమలు తప్ప మనుషులు ఎవరో కనబడట్లేదు. కాసేపు ఓపిక పట్టణ పంతులు గారు. ఏ మీరు గుళ్ళో పెట్టే ప్రసాదం కోసం గంట లైన్ నిలబడట్లేదా? అది ప్రసాదం రా పాపిస్తోడా. సర్లేండి, ఇప్పుడు మీతో నాకు గొడవ ఎందుకు గానీ కొంచెంసేపు ఆగండి, నిజం చూపిస్తా. 2 hours later.
వీడు నిజం నిజం అన్నాడు కానీ ఇక్కడ నిజంగానే ఏమీ లేదు. వీడు మనల్ని బురడి కొట్టిద్దామని ఏదో బుడంగా ప్లాన్ వేసి ఉంటాడు. ఏదవా మరే మెథవల్లారా, రేపు సూర్యోదయం కల్లా బ్యాంక్ నా చేతిలో ఉండబోతే మీకు బ్యాండ్ భాష భారతే. అయిపోయినట్టే రాలుడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాయా నాకు ఐడియా వచ్చింది. ఊరొదిలి పారిపోతాం రా. అద్దె రాలుడు, కరెక్ట్ టైంలో కరెక్ట్ ఐడియా ఇస్తావు. అలా పోదాం. అమ్మయ్య తప్పించుకున్నా ఉండరా మాయా. అవును రాలుడు, కొన్ని రోజులు స్కిప్ అయిపోతే తర్వాత సేవ్ అయిపోవచ్చు. లేదు ముందు బయటకు రండి. నేనే తప్పించుకోవాలంటే ఎవడ బండి ఎక్కాలి, నా బండి ఎక్కి రండి పంతులు గారు, ఇదిగోండి. ఏమిట్రా మీరు చేస్తున్న వేసాలు? రండి బయటికి. ఇంకోసారి అలాంటి ఏదో ప్లానింగ్ వేసారనుకో గోదావరిలో ముంచేస్తాను. అమ్మో మాయా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? గమ్యస్థానాన్ని. అలా గమ్యస్థానం అని వెళ్తేనే గూట్లో తన్నారు. ఊరు నుంచి ఇప్పుడు బయట పడలేమేమోరా. మొత్తం జెడ్ ప్లస్ కేటగిరీ పెట్టారు. జెట్ ఒకటే కాదు, XYZ పెట్టినా సరే తగ్గేదే లేదు. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ గెట్ ఫ్రై. కష్టమా పద. పంతులు కూడా వస్తాడు. రే మీ శుభగడియలు గడిసిపోయారా, ఇక మీకు రాహుకాలమే. ఆపండి. రే వాణ్ణి కూడా కట్టేయండి రా. కట్టడం కాదు, కట్టినోడు నిరూపించండి. ఏమిట్రా మాట్లాడుతున్నావు? మాట్లాడడం కాదు, చూపిస్తా. నన్ను కొడతారా? అమ్మో ప్రెసిడెంట్ గారు, నేను మిమ్మల్ని కొట్టలేదండి. మీ మొహం మీద దోమ వాలింది. అది కొడితే మీకు డెంగ్యూ మలేరియా ఎక్కడ వస్తుందని ఒకటి కొట్టాను. ఆహా, అలా అయితే ఓకే. పదండి ఆ పళ్ళు జల్లుదాం. వారి పాలసీనుగా ఎంత పని చేసావురా. అవునండి, ఆ ప్రెసిడెంట్ తో చిచ్చి ఆ మాజీ ప్రెసిడెంట్ తో చేతులు కలిపి దేవుళ్ళంటే మన ప్రెసెంట్ ప్రెసిడెంట్ ని పిచ్చుకొట్టులు కొట్టేలా చేశారు. రే ముందు పాలసీని ప్రెసిడెంట్ ని పట్టండి రా. నువ్వు కాదు, ఆ మాట నేను చెప్పాలి. మాకేం తెలీదు. ఈ పులిగడు వాళ్ళే ఏదో కుట్ర చేసి మమ్మల్ని ఇరికిస్తున్నారు. కొట్టరాలేదు, కుంకుడు కాయలేదు, మొత్తం ప్రూఫ్ తో సహా మీరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారులే. మీకు ఇంక నెక్స్ట్ హ్యాండ్స్ తీసేయడమే. నిజంగా నాకు దీంతో సంబంధం లేదు. ఈ పాలసీని గానే మొత్తం చేస్తుంటాడు. అదేమిటి ప్రెసిడెంట్ గారు నా మీదకి తోసేస్తున్నారు? నేను తప్పించుకోవాలంటే మరి నీ మీద తోసేయాలిగా. అదేంటి ప్రజలారా, నమ్మకండి. పులిగాన్ని మా అమ్మగారిని ఇరికిద్దామని నేను ప్రెసిడెంట్ గారు కలిసే ఈ ప్లాన్ చేశాము. రే వీళ్ళకి ఇలా కాదు గాని అసలు ఏం చూపించారా? ఇంకేం చూపిస్తావు రాలుడు, ఆడు చేసిందే ఏం లేదు రాలుడు. మన షాప్ రీస్టార్ట్ చేసామా, ఆ రీస్టార్ట్ చేసినప్పుడే ఆ మామిడికాయలతో పాటు పక్కనే ఈ సీసీ కెమెరా కూడా ఫిక్స్ చేశా. జనం ఎలాగో మన నమ్మరని తెలుసు కదా, పైగా మన దరిద్రం కూడా హై రేంజే కదా. అనుకున్నట్టుగానే మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుందాం అని చూసినా ఆ పాలసీన్ గాడు ప్రెసిడెంట్ గాడు మనకు దొరకలేదు. కానీ ఈ సీసీ కెమెరాకి మాత్రం దొరికిపోయారు. మాయా నువ్వు నిజంగా సూపర్ కాదు, సూపర్ డూపర్. మాయా ఒక్క నిమిషం ఆగరా. ఏమిటది? ఎందుకు తీసుకొచ్చావు అది? నీకు మాట్లాడదామని. అమ్మో, అయ్యో బాబోయ్, అమ్మో అమ్మో.
సర్లే రాలుడు, ఆ పద్దులు ఇచ్చే బ్యాగుని పట్టు తీసుకెళ్లి ఆ వీరబాబు గారి మొహం మీద కుట్టు. ఆడేమో పొలం కాగితాలు నీ చేతిలో పెడతాడు, మన ఇద్దరం కలిసి మన కొంపలో అడిగేటేద్దాం. మాయా అలాగే. అర్థమైంది. ఆ సునీత్తో పెళ్ళే కదా, అది కూడా చేసేద్దాం. ఏంటండి ఇది? పులిగడు పెద్ద మనిషి ఏమైనా ఏంటి? ఊరంతా కలిసి అలా ఊరెగుతున్నారు. పెద్ద మనిషి కాదు, మీ అమ్మాయికి మొగుడు అవుదాం అనుకుంటున్నాడు ఈ పులిగాడు. అదేంటండి? అవునండి, మీ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అంటే ఓకే అందంట. అందుకే ఇచ్చిపుచ్చుకుందామని తాంబూలాలు పట్టుకొని వచ్చారు. ఏమ్మా నిజమా? లేదు డాడీ. సునీత, ఇప్పుడు నువ్వేం భయపడకు. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ని, ఎంటర్ప్రెన్యూర్ ని, ఇంటర్స్టెల్లార్ ని. చెప్పు తెగిపోద్ది. నువ్వేం భయపడకు సునీత, ఊజనం అంతా మా పక్కన ఉన్నారు. నేనా నన్ను విడదీయలేడు. నీ వీపు విమానం మొత్తం మోగిపోద్ది. అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదేటా అలా అంటావు? నువ్వే కదా పెళ్లి చేసుకుంటావా అంటూ అన్నావు. నేను పెళ్లి నిన్ను చేసుకోమన్నాను గాని నన్ను చేసుకోమనలేదు. అదేంటి? మరి అదే, ఆడికంటే బుద్ధి ఎలాగో లేదు. మీరు ఆడి మాటల మేళ వచ్చారండి. ఈ వెధవ వల్ల మనం వెధవలయ్యాం. అదండి. ఏంట్రమయ్యా ఇలా అయింది? ఫోన్లే రాలుడు, కనీసం ఒంటి మీద తప్పట్లేదు, దానికి సంతోషించు. ఒకసారి ఆగండి. సునీత, ఎక్కడ తీసుకెళ్తున్నావు? పెళ్లి చేసుకోవడానికి కాదు, నీ పెళ్లి చేయడానికి. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి